దాంట్లో ఒకళ్ళు ఫస్ట్ వస్తారు, ఒకళ్ళు లాస్ట్ ఉంటారు. లాస్ట్ బెంచ్ లాంటి సరితలా ఉంటారు, ఫస్ట్ బెంచ్ లాంటి సునీత లాంటి వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా రాయల్ సునీతకి ప్రత్యేక ధన్యవాదాలు. ఫేవరెట్ స్టూడెంట్స్ ఒక నలుగురు ఉన్నారు, బాగా మాకు ఇష్టమైన వాళ్ళు. రాయల సునీత, కొమ్మశెట్టి సునీత, రాయల్ రమేష్ అండ్ బుర్ర బాగా గుర్తు. ఎందుకంటే కొమ్మశెట్టి సునీత బాగా చదువుతుంది, రాజలక్ష్మి కూడా బాగా చదువుతుంది, సునీత లాస్ట్ నుంచి ఫస్ట్ బాగా గుర్తు. ఎందుకంటే వీళ్ళిద్దరు కొమ్మశెట్టి అండ్ రాయల్ ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు, ఇద్దరు సునీతలే ఇద్దరు. ఈ అమ్మాయిని కొంత గెలుతూ ఉండేది, చదువుతుండే. అందుకని నాకు బాగా అంటే బాగా ఇష్టం అమ్మాయి. చదవదు కాబట్టి చదవదు, బాగా ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. ఈ అమ్మాయి తర్వాత పగలపాటి నర్సరావు, రాజలక్ష్మి ఎలా ఫస్ట్ ఉంటుందో వాడు కూడా లాస్ట్ నుంచి ఫస్టే. అలాంటి వాళ్ళు బాగా గుర్తుంటారు ఎప్పటికీ అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నా కూడా వీళ్ళే గుర్తొస్తుంటారు ఎక్కువ. మిగతా వాళ్ళు కూడా బాగానే చదివేవాళ్ళ. అబ్బూరి తెలుసు, కొన్ని ఇంటి పేర్లు పెట్టి పిలుస్తుంటాం కాబట్టి ఎక్కువగా వాళ్ళు గుర్తున్నారు. స్టూడెంట్ రాజలక్ష్మి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే నా ఫీల్డ్గా వచ్చింది బాగా. అసలు క్లాస్లో అమ్మాయి ఫస్ట్, కొమ్మిషన్ తర్వాత ఇద్దరు సేమ్ పోటీలు కూడా చదువుతారు. చాలా హ్యాపీ అనిపించేది. ఇప్పటికి కూడా ఎప్పుడప్పుడు స్పాట్లో కనిపిస్తుంటుంది ఎక్కువ. సార్ కూడా నాకు బాగానే పరిచయం. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. రామరెడ్డి మా స్టూడెంట్ తెలియకుండానే, రామరెడ్డి మా బామర్ది గారు రామరెడ్డి గారు ఇద్దరు ఫ్రెండ్స్ మా ఇంటికి చాలా సార్లు వచ్చారు. కాకపోతే నా స్టూడెంట్ అనేది నేను గుర్తుపట్టింది. దాంట్లో ఫస్ట్లో సుధానా, అవును, వాళ్ళ నాన్నగారి పేరు మిట్టపల్లి కిషోర్రావు గారు. గారికి ఏంటంటే శ్రీదేవి, వాణిశ్రీ, జయశ్వరి ముగ్గురు యాక్టర్ ఉండే అప్పట్లో, సినిమా యాక్టర్. వాళ్ళ ముగ్గురు పేర్లే వాళ్ళ పిల్లలకు పెట్టిండు. అవునా కదా? వాడు మీ నాన్నగారు అడుగుతుంది, కరెక్ట్ అనమాట. లేదా అప్పుడున్నారు లేదా పేరు పెట్టినప్పుడు. అయితే దాంట్లో రాజలక్ష్మి, సరే బోతు సునీతలు, ఇద్దరి సునీత స్పైర్ అనేది నేను. అయితే వీళ్ళిద్దరికి ఏంటంటే సునీత మరి అందరూ ముద్దంటున్నారు కానీ ముద్దేం కాదు నాకు తెలిసి, ఎబో యావరేజ్ కాదు. సునీత ఏంటంటే అప్పుడు కొద్దిగా ప్రౌడ్గా, కొంచెం రిచ్గా, ఫ్యాషనబుల్గా వచ్చేది. అవునా? అప్పటి నుంచే, అవునా కదా? అయితే వాళ్ళ ఇంట్లో ఎన్ని నగలు ఉన్నాయో ఆ నగలు సునీత ఉండి మీద కాబట్టి ఇది 7th క్లాస్లోనే. అందుకని అది కాకుండా వాళ్ళ అమ్మ నాన్న కూడా సునీతని చాలా గారాభంగా తీసేవాళ్ళు. అందుకనే సునీత ముద్దు కాదు, క్లవరు కాదు. కానీ ఇంకో సునీత మాత్రం క్లవరే. రాజలక్ష్మి క్లవరు. మళ్ళీ రాజలక్ష్మి వాళ్ళ బ్రదర్ ఉండు, వాడొక మొద్దు. నాకు సునీత ఇద్దరు, మన రమేష్, రాజలక్ష్మి, ఇంకా ఒకళ్ళిద్దరు చూసిన ప్లేస్లు గుర్తుపడుతున్నా కానీ మనుషులు. ప్రభాకరు ఇంటర్మీడియట్లో వంగేవాడు కాదు, నాకంటే హైట్ ఉండేవాడు. నిర్వహించినటువంటి మీ అందరికి కూడా ఇప్పుడు సునీత మరి 10th క్లాస్ పాస్ అయింది. ఎలా అయింది కానీ మాత్రం నాకు ఇంటర్మీడియట్లో కలిసింది రాయల సునీత. ఇంటర్మీడియట్లో రాయల సునీత, తర్వాత బేబీ, వీళ్ళందరూ కూడా ఇంటర్ స్టూడెంట్స్ అన్నమాట. వీళ్ళందరూ కొమ్మిశెట్టి అడుగు నాకు అర్థం కాదు, నాకు ఎనిమిదిందో సునీత, రాయల సునీత, కొమ్మిశెట్టి సునీత, బేబీ, మిగతా వీళ్ళందరూ కూడా చేస్తుందా ఇప్పుడు నాగేంద్ర, వీళ్ళందరూ కూడా. తర్వాత ఇంకా అసలు వ్యక్తి మర్చిపోయినా, బొర్ర రామకృష్ణ. 9th క్లాస్లో దేంట్లో రారా అంటే ఉరికేవాడు, పెట్టేవాడు. ఏది అంటే వాడు బొర్రలేని బొర్ర.
వాడు ఏమైనా అందామా అనకముందే వాడు బెక్క ముఖం వేస్తాడు. మన కొట్టానికి ఎక్కడ అసలు ఏమి లేదు, అసలు మాటలు ఏమీ లేదు. ఆ ప్రకారంగా ఉండేవాడు బొర్రా రామకృష్ణ. బొర్రా రామకృష్ణ కూడా ఇప్పుడు చాలా ఫిజికల్ గా చాలా మంచిగా. ఇక సునీత అంటే సునీత మాది వైరానే, ఆ అమ్మాయి వాళ్ళది వైరా కాబట్టి అట్లా బాగా పరిచయం. ఇంకా ప్రగతి కంటే అసలు మొదటి స్టూడెంట్ నాకు సునీతనే. నేను గాంధీ చౌక్లో బోధశ్రీ విద్యాలయంలో పనిచేసినప్పుడు 7th క్లాస్ స్టూడెంట్ నాకు. తను ఇద్దరు సునీతాలు కూడా ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కూడా నాకు బోధశ్రీ కాన్వెంట్ లో, గాంధీ చౌక్ లో ఉన్నటువంటి కాన్వెంట్ లో వీళ్ళు స్టూడెంట్స్. సునీతే మరి వాళ్ళ డయాస్ మీద సునీత మాట్లాడినట్టు మరలా ఎవరు కూడా మాట్లాడలేదు. అది 100% వాస్తవం.